నమస్తే వెల్కమ్ టు జనం మాట నేను మీ స్వాతి ఇప్పుడే మనం చూస్తున్నట్టయితే ట్విట్టర్ లో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే అది ఎన్డీటీవీ పోల్ సర్వే ప్రకారం ఒక సర్వే అయితే రిలీజ్ చేసింది అది ఇప్పుడు ఎలక్షన్స్ కి సంబంధించి ఏపీ ఎలక్షన్స్ కి సంబంధించి ఫస్ట్ అదేంటో చూద్దాము ఇక్కడ చూస్తున్నట్టయితే ఎన్డీఏ కూటమికి 9 ఎంపీ సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు అలానే వైఎస్ఆర్సీపీకి 16 ఎంపీ సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో టీడీపీ బీజేపీ జేఎస్పీ కలిపి 9 ఎంపీ సీట్స్ వచ్చే ఛాన్సెసే ఉంది అంటున్నారు అంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటి అంటే 5 ఇయర్స్ ఏదైతే పరిపాలన చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిపాలన ప్రజలకు నచ్చింది ప్రజలు అనే వాళ్ళు మళ్ళీ మొగ్గు చూపుతున్నారు వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు వైఎస్ఆర్సీపీకే ఓట్లు పడే ఛాన్సెస్ ఉంది అంటే 16 ఎంపీ సీట్స్ అంటే మనం ఫైనల్గా చూసుకుంటే 130 to 140 సీట్స్ అయితే వస్తాయి అంటే ఎంపీలే ఆల్మోస్ట్ 16 వచ్చారు అంటే మనకి 175కి 130 to 140 వచ్చే ఛాన్సెస్ ఉంది అలానే ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వాళ్ళకి 9 సీట్సే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదైతే పరిపాలన చేశారో అంతకుముందు 2014 to 2019 టీడీపీ ప్రభుత్వం ఏదైతే పరిపాలన చేసిందో అప్పుడే వాళ్ళని వ్యతిరేకించారు ప్రజలు అలానే ఇప్పుడు అలానే 2024లో కూడా అదే రిపీట్ అవుతుంది ఏంటి అంటే వాళ్ళు కూటమితో కలిసి వచ్చినా సరే మేము వైఎస్ఆర్సీపీ వైపే జనాలు ఉంటారు అనేది వాళ్ళు నిక్కచ్చిగా చెప్తున్నారు ఎందుకు అంత జనాలు ఎందుకు అంత వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు అంటే 5 ఇయర్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు అది చిన్నపిల్లలు అదే కడుపులో ఉన్నప్పటి నుంచి ఒక తల్లి వాళ్ళ బిడ్డని కడుపులో మోస్తున్నప్పుడు వాళ్ళకి పెట్టిన ఆహార పద్ధతులు కావచ్చు అంగన్వాడీ నుంచి వాళ్ళకి అందిస్తున్న ఆహార విషయం కావచ్చు అలానే ఎవరైతే ఉన్నారో వృద్ధులు వితంతువులు వాళ్ళకి వైఎస్ఆర్ పెన్షన్ కానుకోవచ్చు అంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అదే 70 కావచ్చు 100 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకు ఇంటింటికి గడపకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక నుంచి వైఎస్ఆర్ పిల్లల వరకు చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ప్రతి గడపకు వాళ్ళకు వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అందినాయి అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఈ పథకాలు సంక్షేమ పథకాలు ఏవైతే పెట్టి ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవి అందరికీ అంది వాళ్ళందరూ లబ్ధి పొంది ఉండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాము అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇదిలా ఉండగా ఈ రోజే మనం చూస్తున్నట్టయితే నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేషన్ వేయడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో రేపు మనమే గెలుస్తాము పక్కాగా మన పార్టీయే వస్తుంది ప్రమాణ స్వీకారం ఎక్కడ చేయాలి అనే చర్చల్లో వాళ్ళు ఉంటే ఈరోజు వాళ్ళని చూస్తుంటేనేమో మేము నామినేషన్ వేయడానికి అసలు గెలుస్తామా లేదా మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్దామా ఈ పార్టీలోకి వెళ్దామా అనే చర్చలు అయితే మనకు వినిపిస్తున్నాయి అసలు దీని అంతటికి కారణం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం ప్రజలకు అంత నమ్మకం ఎందుకు వచ్చింది అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వంలోకి ఏదైతే 2019లో గెలిచి పరిపాలన స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఒకటే చెప్పి ఉన్నారు నేను ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు అందజేస్తాను అని చెప్పేసి మాట తప్పం మడువ విప్పం అని చెప్పేసి ఆ మాట ఏదైతే ఉందో దానికి కట్టుబడి ప్రతి ఇంటికి గడపకు ఆయన ప్రభుత్వ పథకాలు అయితే అందజేసి ఉన్నారు అలానే మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఒక పార్టీ అంటే టీడీపీ పార్టీ కావచ్చు అలానే జేఎస్పీ కావచ్చు అలానే బీజేపీ కావచ్చు వాళ్ళు సింగిల్గా వచ్చి పోటీ చేసే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే దమ్ము లేక 3 పార్టీస్తో కలిసి వచ్చి ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అనే ప్రభావితాలు ఈ రోజు మనం చూసుకుంటే జనంలో చాలా నాటకపోయి ఉన్నారు మీరు ఎన్ని చేసినా ఎంత డబ్బు పంచినా ఎంత మద్యం పంచినా చివరికి ఎండ్ ఆఫ్ ద డే మేము వైఎస్ఆర్సీపీనే గెలిపించుకుంటాము అని జనాలు మొగ్గు చూపుతున్నారు మనం చూసుకుంటే జనసేన పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మేము గెలుస్తాము పక్కాగా మాదే గెలిసిద్ది జెండా ఎన్డీఏ కూటమియే వస్తుంది మీకు ఇన్ని పథకాలు ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేశారు అంత మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు జనాలు ఆ పార్టీ వైపు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అటువైపు అసలు మొగ్గు చూపడం లేదు ఎందుకంటే ఆల్రెడీ 2019లో మేము నమ్మి మోసపోయి ఉన్నాము ఈసారి అలా నమ్మడానికి ఛాన్సెస్ లేదు అందుకే మేము 2024లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసుకొని ఉన్నట్లయితే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయలేదు అలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేయకముందే మనకి ఇక్కడ కరాఖండిగా చెప్తున్నారు 16 సీట్స్ ఎంపీ సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు అంటే మేనిఫెస్టో రిలీజ్ చేయకముందే మనకి జనాల్లో ఇంత సపోర్ట్ ఉంది అంటే మేనిఫెస్టో రిలీజ్ చేశాక ఇంకెన్ని సీట్లు పెరిగే ఛాన్సెస్ ఉందో ఒకసారి మనమే ఆలోచించుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మేనిఫెస్టో రిలీజ్ చేస్తేనే కొంతమంది ఓకే ఈ మేనిఫెస్టోలో ఇలా ఉంది మనం ఇలా వేద్దాము ఓటు మనకి ఇది మంచి జరిగిద్ది అని అంటారు అలాంటిది మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఒకప్పుడు చూసుకుంటే మేనిఫెస్టో రిలీజ్ చేయకముందు ఇన్ని సీట్లు వెళ్ళే ఛాన్సెస్ లేదు అన్నారు ఇదే సర్వే కానీ మేనిఫెస్టో రిలీజ్ చేశాక కొన్ని ఎక్స్ట్రా సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మేనిఫెస్టో రిలీజ్ చేయకుండానే ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది అలానే రిలీజ్ చేశాక ఇంకెన్ని సీట్లు పెరిగే ఛాన్సెస్ ఉందో మనమే అర్థం చేసుకోవాలి అలానే మనం చూస్తున్నట్టయితే వైఎస్ఆర్
ఏదైతే చేశారో, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన చేశారో ఈ 5 ఇయర్స్లో మేము లబ్ధి పొందలేదు అని అంటున్న వాళ్ళు ఎవరూ లేదు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు. అందుకే ఇంతవరకు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఉందో కూటమి కలిసి వచ్చిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం భయం లేదు, గెలుస్తుంది అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. కూటమి కలిసి వచ్చినా సరే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు అనేది ఇక్కడ మనకైతే క్లియర్గా తెలిసిపోతుంది. అలానే మీరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఎన్డీఏ కూటమి వస్తే బాగుంటుందా, వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందా, అసలు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి.